బజ్బాల్ వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు వరుసగా 2 షాకులు. మొదటి మ్యాచ్ గెలిచినా వరుసగా 2 మ్యాచ్ల్లో విఫలమైంది. మొదటి మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి కావాల్సి వచ్చింది. అయితే 2-3 టెస్టుల్లో మాత్రం టీమిండియా కుర్రాళ్లు బ్యాటింగ్ లో అదరగొడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరియు ముఖ్యంగా ఎస్ఎస్పీ జైస్వాల్ ఇంగ్లాండ్ కు కొరకరాని కొయ్యగా మారాడు. వరుసగా 2 టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే 3వ టెస్టులైతే ఏకంగా అతి భారీ విజయం సాధించింది. ఇందులో ముఖ్య కారకుడు మాత్రం జైస్వాల్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడనే చెప్పాలి. అరంగేట్ర మ్యాచ్ లోనే ఇలాంటి ప్రదర్శన చేస్తాడని ఎవరు ఊహించలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా ఆడుతున్న అతను ఎంతో అనుభవం ఉన్న మార్క్ వుడ్ అండర్సన్ బౌలింగ్ లో ఎక్కడ కూడా తడబాటు లేని బ్యాటింగ్ తో కొనసాగించాడు. కెరీర్ లో తొలి మ్యాచ్ లోని కళ్ళు చెదిరే ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు కళ్ళు బయర్లు కమ్మేలా చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 66 బంతులు 62 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిస్ కమ్యూనికేషన్ కారణంగా రన్అట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోను సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా రాణించాడు. 72 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అటు మొదటి ఇన్నింగ్స్ లో ఇటు రెండో ఇన్నింగ్స్ లోను వన్డే తరహాలో బ్యాటింగ్ ను కొనసాగించాడు. దీంతో తానెంత ప్రమాదికారో డెబ్యూ మ్యాచ్ లోనే నిరూపించాడు. ఇదే ఇప్పుడు ఇంగ్లాండ్ కు పెద్ద సమస్యగా మారింది. ఓ పక్క యశస్వి జైస్వాల్, మరో పక్క సర్ఫరాజ్ ఖాన్ ను 4వ టెస్టులో ఎలా అడ్డుకోవాలనేది స్టోక్స్ సేన అయోమయంలో ఉంది. బౌలింగ్ లో ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ఈ 2 వికెట్లను దక్కించుకోవటం చాలా కష్టంగా మారింది ఇంగ్లాండ్ కు. జైస్వాల్ ఆరంభంలో స్లోగా ఆడినా సర్ఫరాజ్ ఖాన్ మాత్రం ఆరంభం నుంచే ధాటిగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బజ్బాల్ ఆట తీరుకు రిటర్న్ గిఫ్ట్ గా తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్ 4వ టెస్టులో కూడా ఇలాగే తన ఇన్నింగ్స్ ను కొనసాగిస్తే ఇక టీమిండియాలో తన కెరియర్ కు ఎదురు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంది.